రెడ్డి దీక్షను మీరు నిన్నటువంటి కూడా చూస్తూ ఉన్నారు. మద్దతు చూస్తే ఏ విధంగా అనిపిస్తుంది? ప్రధానంగా రైతులు, ప్రధాన అటువైపు ఉన్న కృష్ణా డెల్టా రైతులు కానీ, ఇక్కడ ఉన్న ప్రధాన మొట్టమొదటి బాధితులు కాబోతున్న రాయలసీమ రైతుల్లో కానీ ఎలాంటి ఆందోళన ఉంది సార్? నేను నిన్న మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాను. రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎడారికి కాపోతా ఉందని ప్రతి రైతులో కూడా వాళ్ళ మొహంలో కూడా కనిపిస్తూ ఉంది. ఒక భయం, ఒక భయంకరమైన డిప్రెషన్లో ఇక రైతులు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన వస్తూనే ఈ రాష్ట్రానికి కరువు తీసుకొని వచ్చాడు. ఆయన వెంటనే ఈరోజు ఆయన స్వార్థం కోసం ఆయన ఢిల్లీ వేరు దేశాలంతా తిరుగుతా కూడా ఇక్కడున్న రైతులను గాలికి వదిలేసి ఈరోజు ఆయన కేసుల కోసం, ఆయన కేసుల నుంచి బయటపడాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారే తప్పితే తెలంగాణ ప్రాంతంలో ఈరోజు అక్రమంగా ప్రాజెక్టులు కడితే ఇప్పుడే నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం డ్యాములు పూర్తిగా ఎంప్టీ ట్యాంకులు అయిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకొని కూడా అక్కడ అక్రమ ప్రాజెక్టులు కడితే ఇక్కడ కూడా చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళు తెలంగాణ వాళ్ళు గతంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలు కూడా ఏకమయ్యి అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాడిన పరిస్థితి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో ఇక్కడ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తూ ఉంటే అధికారంలో తెలుగుదేశం వాళ్ళ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు తప్పితే కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రైతుల కోసం ఎవరు కూడా పోరాటం చేసే పరిస్థితి లేదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఢిల్లీ పోయాడు. ఢిల్లీ పోయి ఈరోజు నిన్న ఒక మాట చెప్పాడు, ఖచ్చితంగా ప్రధానమంత్రి దగ్గరికి పోయి మనం ఇక్కడ రావాల్సిన హక్కుల సాధన కోసం మేము డిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ పోయి ఆయన ప్రత్యేక హోదా అవసరం లేదు, ఏమీ అవసరం లేదని ఈరోజు చెప్తా ఉన్నాడు. ఇంత దౌర్భాగ్యమైన సీఎం, ఇంత దౌర్భాగ్యమైన నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ రైతుల యొక్క మొహాల్లో చూస్తూ ఉంటే ఒక ఆందోళనకర పరిస్థితి. ఈరోజు గత 2 రోజుల నుంచి కూడా పోటెత్తుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి, మీ అంటే మేము ఉండాం, మా ప్రాంతం యొక్క హక్కుల కోసం, మా ప్రాంతం యొక్క రైతులు ఉండే వాళ్ళ బాగు కోసం కూడా ఖచ్చితంగా మీరు పోరాటం చేయండి, మా తరపున మేము ఉండామని కూడా నైతికంగా కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు అన్ని పక్షాల నుంచి కూడా, ఎక్సెప్ట్ తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం నాయకులు చూస్తూ ఉంటే ఆయన చేసే పోరాటానికి కనీసం మద్దతు ఇవ్వకపోయినా కూడా సానుకూలంగా కూడా మాట్లాడే పరిస్థితి లేదు. వీళ్ళు తెలుగుదేశం నాయకులు కానీ మంత్రులు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉండే కేసీఆర్కు లోపాయికారికంగా ఒప్పందం చేసుకొని ఈ కేసులు తీసేసే విషయంలో ఒప్పందం చేసుకొని ఈరోజు ఇక్కడ రాయలసీమలో ఉండే రైతులు అన్యాయం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఉన్నారు తెలుగుదేశం. ఇవాళ ఒకవైపు మీరు రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి ఒకవైపు మీరు పోరాటం చేస్తూ ఉంటే అటు టీఆర్ఎస్ మిమ్మల్ని విమర్శిస్తుంది, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న మంత్రులు కూడా మిమ్మల్ని విమర్శిస్తున్నారు సార్. ప్రజలు ఏమనుకుంటారో, ఈ వైఖరిని ఎలా చూస్తారు సార్? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము చిత్తశుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకి పణంగా పెట్టి రైతుల సమస్యల కోసం ఈరోజు ఆమరణ నిరాహార దీక్ష 3 రోజులు దీక్ష చేస్తూ ఉంటే ఈరోజు నైతికంగా కూడా కనీసం సానుభూతి తెలిపే పరిస్థితి లేకుండా ఎవరి కోసం చేస్తూ ఉంటారు? జగన్మోహన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం కాదు, ఈ రాయలసీమలో ఉండే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇక్కడ రైతుల కోసం ఈరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం ఈరోజు ఎదురుదాడి చేసేసి ఈ యొక్క దీక్షను కూడా అవహేళన చేసే విధంగా తెలుగుదేశం మంత్రులు, నాయకులు మాట్లాడుతారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉండే రైతాంగానికి, ఈ రాష్ట్ర మహిళలకి ఈ తెలుగుదేశం పార్టీ శనిలాగా దాపరించింది. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే చూస్తాను, మహిళలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఇలా మీడియా ఉంది, ప్రత్యక్షంగా కూడా రాయలసీమ ప్రాంతంలో రైతులందరూ కూడా వచ్చి నైతికంగా పార్టీలకు అతీతంగా చాలామంది కూడా నేను బయట కూడా మాట్లాడడం జరిగింది. మేము మా ప్రాంతం కోసం వస్తూ ఉన్నాం. గతంలో మేము పోయిన ఎలక్షన్స్ కూడా మేము తెలుగుదేశానికి ఓటేసాం, మాకు బుద్ధి వచ్చింది కానీ మేము తెలుగుదేశం సభ్యత్వం కూడా నాకుంది, అయినా కానీ మా ప్రాంత అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుట్ రైట్గా మేము ఆయన వెంట నిలబడతామని కూడా చెప్పడం జరిగింది. నేను 2-3 రైతులను కూడా అడిగాను, అసలు ఏంది పరిస్థితి, ఇక్కడ ఏంది పరిస్థితి, ఎట్లా ఉందంటే కూడా చాలా వాళ్ళ భయంతో రాబోయే తరాల్లో ఎట్లాంటి పరిస్థితి. మామూలుగానే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నానుడు ఒకటి ఉంది, ఆయన ఎప్పుడున్నా కూడా 2003 ముందు కూడా చాలా కరువు వచ్చిన పరిస్థితి. ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వచ్చిందో బ్రహ్మాండంగా ఉన్నారు ఇక్కడ రైతులు కానీ అందరూ కూడా సుఖశాంతులతో బ్రహ్మాండంగా ఉన్నారు. మళ్ళీ ఈయన వస్తూనే మళ్ళీ కరువు తీసుకొని వచ్చారు. అందుకని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని భయపడతా ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఈయన అవసరాల కోసం, ఈయన యొక్క కేసుల కోసం తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడితే చుక్క కూడా నీరు వచ్చే పరిస్థితి లేదు. మేమేం చేయాలి, ఎక్కడికి పోవాలి, కనీసం నీళ్లు లేకపోతే మా దగ్గర బోర్లు కూడా పడే పరిస్థితి లేదు, మేమేం చేయాలని చాలా భయపడతా ఉన్నారు. ఆందోళన